జగ్గంపేట నియోజకవర్గంలోని 248 పోలింగ్ కేంద్రాలను 24 రూట్స్గా చేసే సెక్షన్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని నియోజకవర్గ ఎన్నికల అధికారి జె సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాల తహసీల్దార్లు, ఎస్ఐలు, సెక్షన్ ఆఫీసర్లతో జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన సమావేశం నిర్వహించారు. సెక్షన్ అధికారులు చేయవలసిన నిధుల గురించి వాటిని తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 248 పోలింగ్ స్టేషన్లలో 10 నుండి 15 బూత్లను ఒక రూట్గా విభజించడం జరిగిందన్నారు. ఆ రూట్లలో నియమించిన సెక్షన్ అధికారులలో సివిల్ నుండి ఒకరు, పోలీసుల నుండి ఒకరు ఉంటారన్నారు. వారు చేయవలసిన విధుల గురించి వివరించడం జరిగిందన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మద్యం, డబ్బులు పంచిన కేసులు ఏమైనా ఉంటే వాటిపై దృష్టి పెట్టడం జరిగిందని, అటువంటి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో అధికారులు, సిఐ లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన జగ్గంపేట 52 కాన్స్టిట్యున్సీకి ఈఆర్ఓగా డిజిగ్నేట్ చేయబడ్డాను. నా పేరు జి సున్నారాయణ రెడ్డి. ఓటర్స్ మన నియోజకవర్గం వచ్చేటప్పటికి 2,21,090 మంది ఉన్నారు. మేల్ వచ్చేటప్పటికి 1,09,315. ఫీమేల్ వచ్చేటప్పటికి 1,11,760. థర్డ్ జెండర్ వచ్చేటప్పటికి 14 మందిని ఓటర్స్ కింద రికార్డ్ చేయడం. టోటల్ పోలింగ్ కేంద్రాలు వచ్చేటప్పటికి 248. ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్ ప్రకారంగా ఇప్పుడు మనకి 248 పోలింగ్ స్టేషన్స్ని కూడా రూట్స్ కింద డివైడ్ చేశారు. 24 రూట్స్ కింద డివైడ్ చేశారు. 4 మండలాల్లో 248 పోలింగ్ స్టేషన్స్ని 24 రూట్స్ కింద పెట్టారు. 24 రూట్స్కి సంబంధించి సెక్టర్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి సివిల్ సైడ్ అంటే ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, సివిల్ సైడ్ నుంచి కూడా సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. 24 రూట్స్కి సంబంధించి ఒక్కో రూట్కి సంబంధించి సుమారు 10 నుంచి 15 పోలింగ్ స్టేషన్స్ వరకు కూడా ఒక రూట్ కింద మన దాన్ని డిమార్కేట్ చేయడం జరిగింది. ఈ సెక్టర్ ఆఫీసర్స్ యొక్క రోల్ ఏంటి, సెక్టర్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఎన్నికలలో సెక్టర్ ఆఫీసర్స్ నిర్వర్తించవలసినటువంటి విధులు ఏంటి అనే దాని మీద ఈరోజు మీటింగ్ హోల్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 48 సెక్టర్ ఆఫీసర్స్, సివిల్, పోలీసు కలిపి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ చర్చించినటువంటి అంశం ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గ స్థాయిలో వల్నరబిలిటీ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అక్కడ అందరికీ